హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనము భవిష్యత్తులో జరిగే పనులను ఏ విధంగా క్వశ్చన్ రూపంలో అడగాలో పాజిటివ్ క్వశ్చన్స్ని ముందుగా మనం చూద్దాం. జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, భవిష్యత్తులో జరిగే పనులను సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో జరిగే పనులను క్వశ్చన్ రూపంలో ఏ విధంగా అడగాలో కొన్ని ఉదాహరణల ద్వారా అడగగలవు. ఖచ్చితంగా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ప్రశ్నలు అడగడానికి విల్ను వాక్యం మొదట్లో ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు: విల్ ఐ గో టు ద పార్టీ? నేను పార్టీకి వెళ్తానా? విల్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్ టుడే? మేము ఈ రోజు ప్రాజెక్టు పూర్తి చేస్తామా? విల్ యు పాస్ ద ఎగ్జామ్? నువ్వు పరీక్షలో పాస్ అవుతావా? విల్ దే కమ్ టు ద మీటింగ్? వాళ్ళు మీటింగ్కి వస్తారా? విల్ హీ ప్లే ఫుట్బాల్ టుమారో? అతను రేపు ఫుట్బాల్ ఆడతాడా? విల్ షీ కుక్ డిన్నర్ టు నైట్? ఆమె ఈ రోజు రాత్రి భోజనం వండుతుందా? విల్ ఇట్ రెయిన్ టుమారో? రేపు వర్షం పడుతుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇంకొక వెర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. వర్క్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ వర్క్ ఆన్ సండే? నేను ఆదివారం పనిచేస్తానా? విల్ వి వర్క్ లేట్ టు నైట్? మేము ఈ రోజు రాత్రి ఆలస్యంగా పనిచేస్తామా? విల్ యు వర్క్ ఇన్ దిస్ కంపెనీ? నువ్వు ఈ కంపెనీలో పనిచేస్తావా? విల్ దే వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్? వాళ్ళు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తారా? విల్ హీ వర్క్ ఇన్ ద గార్డెన్? అతను తోటలో పనిచేస్తాడా? విల్ షీ వర్క్ ఇన్ ద కిచెన్? ఆమె వంటగదిలో పనిచేస్తుందా? విల్ ఇట్ వర్క్ ప్రాపర్లీ? ఇది సరిగ్గా పనిచేస్తుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ప్లే అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ ప్లే ద గిటార్? నేను గిటార్ వాయిస్తానా? విల్ వి ప్లే ఇన్ ద రెయిన్? మేము వర్షంలో ఆడతామా? విల్ యూ ప్లే విత్ ఫైర్? నువ్వు నిప్పుతో ఆడతావా? విల్ దే ప్లే చెస్? వాళ్ళు చెస్ ఆడతారా? విల్ హీ ప్లే వీడియో గేమ్స్? అతను వీడియో గేమ్స్ ఆడతాడా? విల్ షీ ప్లే ద పియానో? ఆమె పియానో వాయిస్తుందా? విల్ ఇట్ ప్లే ద సౌండ్? ఇది ధ్వనిని ప్లే చేస్తుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఓకే, ఇంకొక ఉదాహరణ డిఫరెంట్ వర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. ఈట్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ ఈట్ దాట్? నేను అది తింటానా? విల్ వి ఈట్ ఎట్ దాట్ రెస్టారెంట్? మేము ఆ రెస్టారెంట్లో తింటామా? విల్ యూ ఈట్ యువర్ వెజిటేబుల్స్? నువ్వు నీ కూరగాయలు తింటావా? విల్ దే ఈట్ ద కేక్? వాళ్ళు కేక్ తింటారా? విల్ హీ ఈట్ బ్రేక్ఫాస్ట్? అతను అల్పాహారం తింటాడా? విల్ షీ ఈట్ మీట్? ఆమె మాంసం తింటుందా? విల్ ఇట్ ఈట్ ద ఫుడ్? ఇది ఆహారం తింటుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? థింక్ అనే వెర్బ్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు చెప్పు. ఖచ్చితంగా. థింక్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ థింక్ అబౌట్ ఇట్? నేను దాని గురించి ఆలోచిస్తానా? విల్ వి థింక్ ఆఫ్ అ సొల్యూషన్? మేము ఒక పరిష్కారం గురించి ఆలోచిస్తామా? విల్ యూ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా? నువ్వు అది మంచి ఆలోచన అని అనుకుంటావా? విల్ దే థింక్ we're క్రేజీ? వాళ్ళు మేము పిచ్చివాళ్ళమని అనుకుంటారా? విల్ హీ థింక్ అబౌట్ హిస్ ఫ్యూచర్? అతను తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడా? విల్ షీ థింక్ ఆఫ్ మీ? ఆమె నా గురించి ఆలోచిస్తుందా? విల్ ఇట్ థింక్ ఫర్ ఇట్ సెల్ఫ్? ఇది దానికదే ఆలోచిస్తుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? సాల్వ్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. సాల్వ్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ సాల్వ్ ద పజిల్? నేను పజిల్ పరిష్కరిస్తానా? విల్ వి సాల్వ్ ద ప్రాబ్లం? మేము సమస్యను పరిష్కరిస్తామా? విల్ యూ సాల్వ్ ద మిస్టరీ? నువ్వు రహస్యాన్ని ఛేదిస్తావా? విల్ ది సాల్వ్ ద ఈక్వేషన్? వాళ్ళు సమీకరణాన్ని పరిష్కరిస్తారా? విల్ హీ సాల్వ్ ద క్రైమ్? అతను నేరాన్ని ఛేదిస్తాడా? విల్ షీ సాల్వ్ ద రిడల్? ఆమె పొడుపు కథను విప్పుతుందా? విల్ ఇట్ సాల్వ్ ద ఇష్యూ? ఇది సమస్యను పరిష్కరిస్తుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇంకొక వర్బ్ తీసుకో. రీచ్. ఖచ్చితంగా. రీచ్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ రీచ్ ద టాప్? నేను పైకి చేరుకుంటానా? విల్ వి రీచ్ అవర్ గోల్? మేము మా లక్ష్యాన్ని చేరుకుంటామా? విల్ యూ రీచ్ ద స్టేషన్ ఆన్ టైమ్? నువ్వు సమయానికి స్టేషన్ చేరుకుంటావా? విల్ దే రీచ్ ది అగ్రీమెంట్? వాళ్ళు ఒప్పందానికి వస్తారా? విల్ హీ రీచ్ ద డెస్టినేషన్? అతను గమ్యస్థానానికి చేరుకుంటాడా? విల్ షీ రీచ్ ద డెడ్ లైన్? ఆమె గడువును చేరుకుంటుందా? విల్ ఇట్ రీచ్ ద టార్గెట్ టెంపరేచర్? ఇది లక్ష్య ఉష్ణోగ్రతను చేరుకుంటుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? విజిట్ అనే వెర్బ్ తీసుకో. ఖచ్చితంగా. విజిట్ అనే క్రియను ఉపయోగిద్దాం. విల్ ఐ విజిట్ మై ఫ్యామిలీ? నేను నా కుటుంబాన్ని సందర్శిస్తానా? విల్ వి విజిట్ ద మ్యూజియం? మేము మ్యూజియం సందర్శిస్తామా? విల్ యూ విజిట్ యువర్ ఫ్రెండ్స్? నువ్వు నీ స్నేహితులను సందర్శిస్తావా? విల్ దే విజిట్ ద పార్క్? వాళ్ళు పార్కును సందర్శిస్తారా? విల్ హీ విజిట్ ద డాక్టర్?
అతను డాక్టర్ను కలుస్తాడా? విల్ షీ విజిట్ ద లైబ్రరీ? ఆమె లైబ్రరీని సందర్శిస్తుందా? విల్ ఇట్ విజిట్ ద సేమ్ వెబ్సైట్? ఇది అదే వెబ్సైట్ను సందర్శిస్తుందా? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? Okay, Gemini, thank you for your valuable information.